మన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కొంచెం క్లిష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ మీద ఇండియా గఠబంధన్ అంటే దేశంలోని అన్ని పార్టీలు బీజేపీ ఎన్డీఏకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు గలమెత్తి పోరాడటానికి సిద్ధమవుతున్నాయి. ఢిల్లీలో ఈరోజు కొన్ని వార్తలు చూశాను నేను. ఢిల్లీలో రాహుల్ గాంధీ అధ్యక్షతన ఇండియా గఠబంధన్ అంటే ఇండియా కూటమిలోని జనాలందరూ, ఇండియా కూటమిలోని నాయకులందరూ ఇంక్లూడింగ్ అంటే కొన్నాళ్ళు మమతా బెనర్జీ దూరం ఉండే, కానీ ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీటింగ్కు ఇండియా గఠబంధన్లో నాయకులందరూ వచ్చారు. మామూలుగా తేజస్ యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అందరు స్టాలిన్, అందరు ఇండియా గఠబంధన్ నాయకులు అందరూ వచ్చారు. అయితే వాళ్ళ కార్యాచరణ ఏంటంటే రేపు ఎల్లుండో మన రాహుల్ గాంధీ కర్ణాటకలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో ఎలక్షన్ కమిషన్ మీద ఒక విధంగా యుద్ధాన్ని ప్రకటించనున్నాడు. అంటే అతని దగ్గర ఏదో ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి మోసం, ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి నష్టాన్ని నేను అందరికీ ప్రజల దృష్టికి తీసుకొస్తాను అని చెప్పాడు. అది రేపు చెప్పబోతున్నాడు అన్నటువంటి సమాచారం కర్ణాటకలో బహిరంగ సభలో. తర్వాత అందరూ ఇండియా గఠబంధన్ నాయకులు అందరూ కలిసి ఢిల్లీలో మీటింగ్ అయ్యి ఆడి నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు వాళ్ళు దాన్ని జూలీస్ తీసి అంటే ర్యాలీగా పోయి ఎలక్షన్ కమిషన్ ముందు ధర్నా చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మన భారతదేశ చరిత్రలో మొదటిసారి ఇలా ఒక ఎలక్షన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాడడం అనేది. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఇది నా అనుమానం. ఎందుకంటే అంటే పొద్దున్న లేస్తే వాళ్ళ పత్రికలో ఈవీఎం మోసము, దాంతో టీడీపీ గెలిచింది, దీంతో టీడీపీ గెలిచింది అంటారు. మరి ఇప్పుడు ఇంతగా దేశమంతా ఒక్కటై ఈవీఎంల మీద పోరాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరులో కూర్చొని లేకపోతే నెల్లూరులో మీటింగ్లలో తిరుగుతూ వాళ్ళ టీవీ ఛానల్లో రోజు పొద్దున్న లేచిన కాంచి ఈవీఎంల మోసం అని చెప్తుంటాడు. పార్లమెంట్లోకి వచ్చేసరికి వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి ఏమో బీజేపీ అంటే టీడీపీకి సపోర్ట్ చేస్తుంటాడు, టీడీపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటాడు. బీజేపీకి అంటే టీడీపీకే కదా. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి ఎక్కడ స్పష్టంగా ఉంది? ఏం స్పష్టత లేదు కదా. ఈవీఎంల మీద పోరాడుతూ అంటాడు, బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. మరి ఎక్కడ ఎవరిని మనం నమ్మాలా? జగన్మోహన్ రెడ్డి నిజంగానే పోరాడుతున్నాడని ఈవీఎంలకి వ్యతిరేకంగా నమ్మాలా, లేకపోతే బీజేపీకి జై కొడుతున్నాడని నమ్మాలా? నాకైతే అర్థం కాలేదు.